కాంగ్రెస్ ప్రభుత్వం ఇది చాలా గొప్పగా తీసుకొని దేశవ్యాప్తంగా బీసీలకు ఎస్ 42% చెప్పిన విషయాన్ని అమలు చేయమని చెప్పేసి అంటారు. ఆలోచనతోనే మేంగిట్లా ఉడత భక్తిగా ఉస్మాన్ యూనివర్సిటీగా మేంగిట్ల కార్యక్రమం చేసుకుంటున్నాం అంటే రిజిస్టర్ గారు ఓకే సీను మీరు చేసుకోండి ఏదున్నా డిస్టర్బ్ కాకుండా చేసుకోండి అనే మాట చెప్పిండు. చేసిన తర్వాత కార్యక్రమం నెక్స్ట్ ఏంటంటే కార్యక్రమం సంబంధించిన ఏదైతే బాక్సులు కావచ్చు మిగతా స్టేజ్ పర్ఫార్మెన్స్ బ్యానర్స్ అవన్నీ రెడీ చేసుకున్న తర్వాత మాకు ఏసీపీ గారు జగన్ గారు ఫోన్ చేసింది. ఓకే చేసిన తర్వాత సరే మన పోలీస్ వాళ్ళని ఇట్లా మనం గౌరవించాలనే ఆలోచనతో లేదు ఫోన్ లేదు సార్ మేము అందరం ఇక్కడ ఆర్ట్స్ కాలేజ్ కాడ ఉన్నాము వస్తాం 3 వచ్చి మాట్లాడతామంటే సారు నేను బయట ఉన్నా 10 నిమిషాలు వస్తా అని చెప్పిండు. మేమే ఫస్ట్ పోయినాం. ఫస్ట్ మళ్ళీ సార్కి ఫోన్ చేస్తే ఒక 15 మినిట్స్ తర్వాత వచ్చిన తర్వాత మాట్లాడటం. ఫస్ట్ ఏమన్నాడు ఆయన లేదు ప్రోగ్రామ్ అస్సలు లేదు పర్మిషన్ లేదు అంటే పర్మిషన్ మేము మాట్లాడటం సార్ మా బీసీ దగ్గర మాట్లాడటం మా యూనివర్సిటీ మీరు పిలిచిండ్రు కాబట్టి మేము వచ్చినాము అది అంటే లేదు మేము పర్మిషన్ లేదు మేము వచ్చి డిస్టర్బ్ చేస్తాం అది చేస్తాం అంటే మీ ఇష్టం సరిగా డిస్టర్బ్ చేస్తుంటే అది మీ ఇష్టము ఉద్యమాన్ని మీరు లేపే ప్రయత్నం చేస్తుందంటే మళ్ళీ ఆయన తగ్గి ఏం చేసిందంటే లేదు మీరేంటంటే మధ్య 11 గంటలకు స్టార్ట్ చేసి 2 గంటలకు కంప్లీట్ చేయండి మాకు ఇట్లా అధికారులకు చెప్పుకునే ఆస్కారం ఉంటది కదా అనే మాట మాట్లాడితే ఓకే సార్ సంతోషం అని మేము అందరము ఆ నుండి వెళ్ళిపోయినాము. 28 వెళ్ళిపోయినాం. 29 కు కార్యక్రమం రెడీ ఉందంటే ఎవరైతే టెంట్ వస్తుంది ఆ టెంట్ అబ్బాయిని తీసుకొని పోలీసు వాళ్ళు ఏంటంటే ఆర్ట్స్ కాలేజ్కి వచ్చిన టెంటుని అవన్నీ బాక్సులను తీసుకొని పోయి అక్కడైతే పిఎస్ లో పెట్టాము. పిఎస్ లో పెట్టిన తర్వాత మేము సరే అతిథులు అందరిని పిలిచినాము. పిలిచిన తర్వాత ఇట్లా ఇదేంటి పరిస్థితి అన్నట్టు ఓకే పెట్టినాం కార్యక్రమం అట్లా చేసినాము. అప్పుడు అట్లా ఎండలు కూర్చున్నాం అన్న దాదాపు 42 సెంటీగ్రేడ్. దురదృష్టం ఏంటంటే చాలా ఎండ కొట్టింది. దాదాపు అందరు వచ్చిండ్రు. మొత్తం టెంట్ లేదు ఏం లేదు అట్లే మాట్లాడిపోయినారు. వక్తలు వాకిడి శ్రీహరి అని వచ్చిండు ప్లస్ బిర్లా ఐలాండ్ వచ్చిండు. వాకిడి శ్రీహరి గారు ఇప్పుడు మంత్రిగా కూడా ఉన్నారు కదా. మంత్రిగా ఉన్నాడు. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు విప్ గా ఉన్నారు ప్రభుత్వంలో. బిర్లా విప్ ఉన్నాడు. 2 కేబినెట్ మంత్రులే. సార్ వాకిడి శ్రీహరి సార్ ఫోన్ చేస్తే ఇట్లా ఏసీపీ మాట్లాడాడు ఏదో మనోళ్ళే కదా రంగిత ప్రభుత్వం 42% మీద బాగా సీరియస్ ఉన్నాం కదా చేస్తే ఏం కాదు యూనివర్సిటీలో చేస్తే మంచి చర్చ జరుగుతుంది అంటే ఓకే సార్ అని చెప్పిండు. వచ్చి మళ్ళీ డిస్టర్బ్ చేసిండు. మాకు టెంట్ వేయలేదు ఏం లేదు. దాదాపు రిక్వెస్ట్ చేసినాం 11 గంటలకు రిక్వెస్ట్ చేసినాం. మినిమం పోలీసు వాళ్ళు అందరూ ఆనే ఉన్నారు కానీ రెస్పాండ్ కాలేదు. కాకుండా పర్లేదు దీక్ష ఏది మనం విరపించుకునే పరిస్థితుల్లో పర్మిషన్ తీసుకున్నామని దీక్ష అట్లే ఎండలో కూర్చొని చేసినామన్నా. తీసుకున్న తెల్లారి మా మీద కేసులు అయినాయి. ఇప్పుడు ఏదైతే మీరు చదివినరో దానికి సంబంధించింది వీళ్ళు ఏదైతే రిజిస్టర్ గారు యూనివర్సిటీతో సంబంధం లేని వ్యక్తులు వచ్చి మీటింగ్ పెట్టిన ప్రెస్ పార్ట్ పెట్టిండ్రని పెట్టిందంట. నేను యూనివర్సిటీకి సంబంధించినటువంటి స్కాలరు నేను స్కాలర్ అతిథులు పిలిచినాం కొంతమందిని వాళ్ళు కూడా ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు